లెటర్ని అప్పర్ కేస్ లెటర్లోకి రాయటం ఎలాగో దాని గురించి చేసాం మనం అక్కడ. ఇప్పుడు యాక్చువల్గా నేను ఏంటంటే కేస్ 1 కేస్ 2 అని చెప్పి యూస్ చేస్తున్నాం కదా, దాని బదులుగా ఇప్పుడు మనం ఏం రాసాం, కేస్ W ఫర్ వైట్, కేస్ Y ఫర్ yellow అని రాసాం మనం. అంటే మనం క్యారెక్టర్ని ఇన్పుట్ చేస్తున్నప్పుడు దాన్ని వెంటనే దాన్ని స్మాల్ కేసులోకి కన్వర్ట్ చేసేసాం మనం. ఇలా కన్వర్ట్ చేయకుండా మల్టిపుల్ కేస్ ఆప్షన్స్ని యూస్ చేస్తాను అక్కడ. అంటే కేస్ క్యాపిటల్ W, కేస్ స్మాల్ W అని చెప్పి రాస్తాము అనమాట. అక్కడ అది స్మాల్ చేంజ్ని పెర్ఫామ్ చేస్తున్నాను అన్న. యాక్చువల్గా నిన్న మనం ఆ సి ఎడిటర్లోకి వెళ్ళాం. మనం సి ఎడిటర్లోకి వెళ్ళి దాన్ని పెర్ఫామ్ చేసుకుంటూ వచ్చాం మనం. నో ఐ విల్ డూ అగైన్. ఒకసారి మీరు చూద్దరు కానీ అది I'll take this Turbo C++ editor. ఓకే, ఇక్కడ ఏం చేశాను నేను, ఇప్పుడు క్యారెక్టర్ని ఇన్పుట్ చేసుకొని దాన్ని లోయర్ కేస్ లెటర్లోకి కన్వర్ట్ చేసాం మనం. దెన్ సి కోడ్ అని చెప్పి యూస్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా కన్వర్ట్ చేయండి రా. I'll take the character, స్మాల్ చేంజ్ చేస్తాను ప్రోగ్రాంలో. సో గెట్ క్యార్ అది ఇక్కడ కేస్ క్యాపిటల్ W. దెన్ ఇప్పుడు ఏమవుతుంది, అది మీరు స్మాల్ W ఇచ్చారనుకోండి, అది కేస్ W ఇక్కడికి వస్తుంది. కంటిన్యూషన్ బ్రేక్ లేదు కాబట్టి క్యాపిటల్ W దగ్గరికి కూడా వెళ్తుంది అది. దెన్ సెలెక్ట్ వైట్ అని ప్రింట్ అవుతుంది అక్కడ. అదే ఇప్పుడు క్యాపిటల్ వైకి ఇవ్వాలనుకోండి, దీనికి కూడా ఎలా ఇస్తాం మనం, యూ కెన్ టేక్ ఎనీ ప్లేస్. కేస్ క్యాపిటల్ వై, అలాగే పింక్, కేస్ క్యాపిటల్ పి అనా. అబ్జర్వ్ చేయండి రా. ప్రీవియస్కి అయితే మనం ఏం చేసాం, గెట్ క్యారెక్టర్ని లోయర్ కేస్ లెటర్లో కన్వర్ట్ చేసి సింగిల్ కేస్ ఆప్షన్ని యూస్ చేశాను నేను అక్కడ, కేస్ స్మాల్ W అని చెప్పి. ఇప్పుడు ఏం చేశాను నేను, క్యారెక్టర్ ఇన్పుట్ చేసుకుంటున్నాను. 2 ఆప్షన్స్, కేస్ క్యాపిటల్ W ఉంది, స్మాల్ W ఉంది. దీంట్లో ఏది ఇచ్చినా కానీ మధ్యలో బ్రేక్ స్టేట్మెంట్ లేదు కాబట్టి ఇట్ విల్ కమ్ డౌన్ టు వైట్. అలాగే క్యాపిటల్ వై, స్మాల్ వై 2 ఆప్షన్స్ ఇచ్చాను. సెలెక్టెడ్ కలర్ ఈస్ yellow అని ప్రింట్ అయింది. క్యాపిటల్ P, స్మాల్ p ఇచ్చాను. దెన్ సెలెక్టెడ్ కలర్ ఈస్ పింక్ అని ప్రింట్ అయింది అనమాట. స్క్రీన్ వస్తుందన్నా, నాకు బాగానే ఉంది. సార్ చూడండి, ఏ ఆప్షన్ చూస్తున్నారో మీరు. సెలెక్ట్ స్క్రీన్ షేరింగ్ లో ఏదో దాన్ని పిన్ చేయండి. దెన్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద డిస్ప్లే. ఆ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది అనమాట అక్కడ. రైట్. ఓకే, ఇప్పుడు మనం మేల్ ఫీమేల్ ప్రోగ్రామ్ చేసాం కదా. M ఇస్తే మేల్ అని ప్రింట్ అవ్వాలి, F ఇస్తే ఫీమేల్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే రాంగ్ ఎంట్రీ అని ప్రింట్ అవ్వాలి. రైట్, కోడ్కి రాసాం ప్రోగ్రామ్. దట్ ఆల్సో యూ కెన్ డూ దిస్. Is it visible? ఓకే, సో ఇది మనం క్యారెక్టర్ ఫంక్షన్స్ని యూజ్ చేసిన ప్రోగ్రామ్ రా. దాంట్లో మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి అన్నప్పుడు కేస్ స్మాల్ W, కేస్ క్యాపిటల్ W, ఈ 2 ఆప్షన్స్ ఇచ్చాను అక్కడ. దెన్ ప్రింట్ఎఫ్ వైట్ అని ప్రింట్ చేశా. Then you have to take this break.
అంటే ఇక్కడ స్మాల్ డబ్ల్యూ కి కేస్కి క్యాపిటల్ డబ్ల్యూ కేస్ దగ్గర మనం బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ. మీ చాయిస్ వాల్యూ డబుల్ అంటే సి కోడ్ వాల్యూ స్మాల్ డబ్ల్యూ ఇచ్చారనుకోండి, అది క్యాపిటల్ డబ్ల్యూని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అక్కడ అది. సో ఫర్ దట్ రీజన్ ఐ హ్యావ్ టేకెన్ ఇన్ దిస్ ఫార్మాట్. ఈజ్ ఇట్ క్లియర్? సో మనం గెట్ క్యార్ దగ్గర టూ లోవర్ యూజ్ చేయలేదు కాబట్టి I have given two options, case capital W, case small w. సో రెండిట్లో ఏది ఇచ్చినా సరే వైట్ అని ప్రింట్ అవుతుంది అన్నమాట అక్కడ. సో దీస్ ఆర్ ద క్యారెక్టర్ ఫంక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు యూస్. ఈజ్ ఇట్ క్లియర్ ఉదయ్? ఓకే, నెక్స్ట్ we will move on to mathematical functions. Okay, now put subheading mathematical functions. Mathematical operators ఏమున్నాయిరా? Mathematical operators. Yes, plus, minus, asterisk, slash and modulus operator. ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటికల్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి? మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని డిస్కస్ చేస్తున్నాను రా. అంటే స్క్వేర్ రూట్ని కనుక్కోవటం, సైన్ వాల్యూని కనుక్కోవటం, కొసైన్ కాస్ వాల్యూ కనుక్కోవటం, రైట్, పవర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ బై వాల్యూని క్యాలిక్యులేట్ చేయటం, ఇట్లాంటి ఫంక్షన్స్ అన్నిటిని కలిపి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అని చెప్పి యూస్ చేస్తాము. ఈ ఫంక్షన్స్ అన్ని కూడా మనకి math.h అనే హెడర్ ఫైల్లో ఉంటాయిరా. రైట్, math.h అనే హెడర్ ఫైల్ ఉంటాయి అన్నమాట అక్కడది. వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. సో పుట్ సబ్హెడింగ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. Mathematical functions. To find the value of square root, the value of square root, sine, cos, etc. స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి సైన్, కాస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి మనకి అక్కడ. వాటిని చూద్దాం మనం. we have to use the following mathematical functions. The following mathematical functions which are available in math.h header file. Math.h header file. Math.h header file. तो पेंसिल तो रास्ता और पेन तो रास्ता बलपन तो अच्छे पे तो रास्ते हैं अच्छे पे लगेगा Speak on. You take. अच्छे पे लगेगा ये तो दुकान ना రెండు హెడ్డింగ్స్ పెట్టుకోండిరా. ఫంక్షన్ నేమ్, purpose. Function name and purpose. Right. First one, ABS of X.
ABS of X. ABS of X. No, returns the absolute value of X. Returns the absolute value of X. Returns the absolute value of X. Then ఇప్పుడు ABS of -20 ఇచ్చున్నాను అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ 20. అంటే పాజిటివ్ ఇంటీజర్ రిటర్న్ చేస్తున్నారు అక్కడ. అది ABS of 20 ఇస్తే -20 ఇస్తే 20 అయింది. 20 ఇస్తే 20లోనే ఉంటుందిరా, దాంట్లో ఏం చేంజ్ రాదు అనమాట అక్కడ. అది చేద్దాం, అన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కింద చేద్దాం మనం తర్వాత. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఎక్స్. సైన్ ఆఫ్ ఎక్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సైన్ కాస్ ఇవన్నీ కూడా. సో వాటికి సంబంధించిన ఫంక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో సైన్ ఆఫ్ ఎక్స్ రిటర్న్స్ the sine value of x, in radians. Sin 90, sin 45 రాస్తాం కదా, అవన్నీ కూడా రిటర్న్ చేస్తారు అక్కడ. అది నెక్స్ట్ వన్ cos of x. returns the cosine value of x, in radians. The cosine value of x in radians. Next one, log of x. Logarithmic values ఉంటాయి కదా, దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి log of x. returns the natural logarithmic value of x. Returns the natural logarithmic value of x. Natural logarithmic value of x. Next, square root, SQRT of x. SQRT of x. SQRT of x. హార్మోనే బాబా జాస్కూలే చెప్తావా? ఇది కాదు, మొన్న కరంగడి కూడా చేశాను తెలుసా? కరంగడి మనీ గడి కూడా చేశా. ఆడేం చేశాడు తెలుసా? హార్మోని పాట పాడేది. హార్మోనే బాబా
రిమూవ్డ్. క్లాస్ జరుగుతుంటుంది ఏంట్రా మధ్యలో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ SQRT of x returns 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 the square root of x. SQRT of 25 and it is going to return 5. It is going to return 5. 5 return చేస్తుంది అన్నమాట అక్కడ అది. నెక్స్ట్ seal of x. seal ఫ్లోర్ అని చెప్పి రెండు ఆప్షన్స్ ఉన్నాయిరా, అని ఒక్కసారి వినండి రా. ఇప్పుడు 15.11 ఉంది, దీన్ని రౌండ్ చేస్తే ఎంత వస్తుంది? 15.11. దీన్ని రౌండ్ చేసాం అనుకోండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆర్ గోయింగ్ టు గెట్? $15.99 ఉంటే 15.11 ఉంటే ఏం చేస్తుంది? 15.99 ఉంటే ఏం చేస్తుంది? ఆన్సర్స్ టైప్ చేయండి రా చాట్లో. దేనికి? రెండింటికినా? 16 0.5 అంటే 15.11 అన్నప్పుడు 0.5 కంటే తక్కువ ఉంది కాబట్టి యా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 15. 15.99 ఉంది, దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 16. 0.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది 16 అవుతుంది అన్నమాట అక్కడది. ఫస్ట్ది 15.11 యాక్చువల్గా అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 15, రైట్? సీల్ అని చెప్పి యూజ్ చేశాను అనుకోండి, సీల్ ఆఫ్ I'll take this seal of 15.11. ఇది యూస్ చేస్తాను అనుకోండి, సీల్ అంటే ఇది నెక్స్ట్ ఇంటీజర్కి రౌండ్ చేసేస్తున్నారు అది, అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 16 నౌ. యాక్చువల్గా అయితే ఎంత అవ్వాలి? 15 అవ్వాలి రౌండ్ చేస్తే, బట్ సీల్ అని చెప్పి యూస్ చేశాను అనుకోండి నెక్స్ట్ ఇంటీజర్కి రౌండ్ చేసేస్తుంది అన్నమాట అక్కడ అది. జస్ట్ ఆపోజిట్ దట్ ఫ్లోర్ అని ఉంది ఇంకోటి, ఫ్లోర్ ఆఫ్ 15.99. యాక్చువల్గా దీన్ని యూస్ చేసి అనుకోండి 15.99 యాక్చువల్గా రౌండ్ చేస్తే 16 అవ్వాలి. నేను ఫ్లోర్ ఉన్నాను అనుకోండి, లోయెస్ట్ ఇంటీజర్కి రౌండ్ చేసేస్తుంది అనమాట అక్కడది, అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 15. మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి రా, సీల్ అంటేనేమో హైయెస్ట్ ఇంటీజర్కి రౌండ్ చేస్తుంది, ఫ్లోర్ అంటేనేమో లోయెస్ట్ ఇంటీజర్కి రౌండ్ చేస్తుంది అనమాట అక్కడది, రైట్? ఏంట్రా అది? Why don't you write it in English? Telugu English తెలియదు, యాదవ్కి ఉంటుంది. రైట్, సీల్ ఆఫ్ ఎక్స్ దాంట్లో నోట్ చేసుకోండి రా. రౌండ్స్ టు ద నెక్స్ట్ ఇంటీజర్, రౌండ్స్ టు ద నెక్స్ట్ ఇంటీజర్. ఎగ్జాంపుల్ క్వాలిటీ నోట్ చేసుకోండి రా. సీల్ ఆఫ్ 15.11 అది ఎంత అయింది ఇప్పుడు? 16 అయింది నాన్న. సీల్ ఆఫ్ 15.11 దాన్ని రౌండ్ చేస్తే 16 అయింది అది. ఎందుకు చెయ్యాలి అంటే, మీరు టికెట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనుకోండి, రైల్వే స్టేషన్లో టికెట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కిలోమీటర్కి ఎంతని ఛార్జ్ చేస్తాం అక్కడ. సో కిలోమీటర్ ఛార్జ్ చేసినప్పుడు 15.11 వచ్చింది అనుకోండి, వాడు 16 రూపీస్ తీసుకుంటాడు అంతే, 10 పైసలు తగ్గించి తీసుకోవడం ఉండదు అక్కడ. సో నెక్స్ట్ ఇంటీజర్కి రౌండ్ చేయాలి అక్కడ. బాటా వాడుది ఉంటుంది, వాడు యాజ్ ఇట్ ఈస్గా 15.99 అంటాడు అక్కడ, కానీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దానికి నెక్స్ట్ ఇంటీజర్కి తీసుకుంటుంటాడు అక్కడ అది. సో అలా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు సీల్ కావాలా ఫ్లోర్ కావాలనేది డిసైడ్ చేసుకోవాలి అనమాట అక్కడ అది. సో దాన్ని బట్టి మీరు ప్రోగ్రామ్ని చేయండి.
సో సీల్ ఆఫ్ 15.11 అన్నప్పుడు 69 అది. నెక్స్ట్ ఫంక్షన్ తీసుకోండి రా, ఫ్లోర్. ఫ్లోర్ ఆఫ్ ఎక్స్, ఫ్లోర్ ఆఫ్ ఎక్స్ rounds to the lowest integer. ఫ్లోర్ అంటే లోయెస్ట్ ఇంటీజర్ కి రౌండ్ చేస్తున్నానా? ఫ్లోర్ అంటే రౌండ్స్ టు ద లోయెస్ట్ ఇంటీజర్ అంటే ఫ్లోర్ ఆఫ్ 15.99. ఫ్లోర్ ఆఫ్ 15.99. So it is going to become 15 now. అది 15 అయిపోయిందిరా. Right? Next one. POW of x comma y. POW of x comma y. ఇక్కడ రెండు పారామీటర్స్, రెండు వాల్యూస్ ని పంపిస్తానరా మనం. returns the value x power y, returns the value x power y. చెప్పండి రాది. POW ఆఫ్ 2,3 అని ఇచ్చానన్నా, ఎంత వస్తుందిరా? POW of 2,3. Yeah, 2 to the power of 3 అంటే 2 into 2 into 2, 8 ని రిటర్న్ చేస్తున్నానా? Yeah, so it is going to return 8. అంటే x to the power of y వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, అప్పుడు పవర్ ఆఫ్ POW ఆఫ్ x, y అని చెప్పి ఇస్తాము అన్నమాట అక్కడది. అప్పుడు x to the power of y వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేస్తుంది అక్కడది. గుడ్. నెక్స్ట్ f mod of a comma b. f mod of a comma b. f mod of a comma b returns the remainder after dividing a with b. After dividing a with b. అలా మనం మాడ్యులస్ ఆపరేటర్ యూస్ చేస్తాను రా రిమైండర్ కనుక్కోవడానికి. ఎఫ్ మాడ్ యూస్ చేసి కూడా చేయొచ్చు అనమాట అక్కడది. రైట్? ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ నాకు? ఎఫ్ మాడ్ ఆఫ్ 10,3 అన్నాను ఇక్కడ. సో వాట్ ఈస్ ద వాల్యూ ఐఎమ్ గోయింగ్ టు గెట్ నౌ? What is the value we are going to get? F mod of 10,3 అన్నాం మనం. యా, సో రిమైండర్ ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేస్తుంది అక్కడ. రిమైండర్ అనేది 1 ని రిటర్న్ చేస్తుంది అన్నమాట అక్కడ అది. సో మాడ్యులస్ ఆపరేటర్ కానీ ఎఫ్ మాడ్ ఆపరేటర్ కానీ రెండు ఒకటే పని చేస్తాయి అక్కడ. సో రిమైండర్ ని క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు దాన్ని యూస్ చేస్తాము అన్నమాట అక్కడ అది. రైట్? సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్ అండర్ math.h హెడర్ ఫైల్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఫంక్షన్స్ యూస్ చేసినప్పుడు మనం ఈ హెడర్ ఫైల్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ math.h ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము అన్నమాట అక్కడది. ఇప్పుడు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేద్దాం రా. అబ్సల్యూట్ వాల్యూ, సైన్, కాస్, లాగ్, స్క్వేర్ రూట్, సీల్, ఫ్లోర్, రైట్, పవర్, ఎఫ్ మాడ్, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క ప్రోగ్రామ్ చేద్దాం మనం అక్కడ. రైట్? సో అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటి? రైట్, సైన్ వాల్యూని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్, కాస్, లాగరిథమిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని యూస్ చేస్తాం. స్క్వేర్ రూట్ని కనుక్కోవడానికి దీన్ని యూస్ చేస్తాం. SQRT, సీలు, ఫ్లోర్ అంటే సీల్ అనేదేమో హైయెస్ట్ ఇంటీజర్కి రౌండ్ చేయడానికి, ఫ్లోర్ అనేదేమో లోయెస్ట్ ఇంటీజర్కి రౌండ్ చేయడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ POW, పవర్ ఆఫ్ x, y. x to the power of y వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, అప్పుడు x to the power of y, POW of x, y అని చెప్పి యూస్ చేస్తాము అన్నమాట అక్కడ. నెక్స్ట్ రిమైండర్ని కనుక్కోవాలనుకోండి, f mod of a, b,
అంటే ఏ నుంచి బి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందో కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎఫ్ మోడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము అనమాట అక్కడ. రైట్, మనం వీటిని యూజ్ చేసి ప్రోగ్రామ్ చేద్దాం రా. ఓకేనా? Shall we go for program? Okay. So POW ఫస్ట్ పవర్ కనుక్కోవడం ప్రోగ్రామ్ చేద్దాం రా. x to the power of y వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం ఎట్లాగా. రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్. To find the value of x power y. Write a program to find the value of x power y. అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ POW పవర్. సో ఫార్ములా ఎలా ఇస్తానంటే P is equal to POW of x, y. అంటే ముందు x వాల్యూని ఇన్పుట్ చేసుకుంటా, నెక్స్ట్ y వాల్యూని ఇన్పుట్ చేసుకుంటా, దెన్ x to the power of y వాల్యూని క్యాలిక్యులేట్ చేసి అది వచ్చి ఎక్కడ స్టోర్ అయింది, P లో స్టోర్ అయింది, P ని ప్రింట్ చేస్తాము అనమాట అక్కడ. రైట్, సో దిస్ ఈస్ ద ఫార్ములా విచ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ నౌ. P is equal to POW of x, y అని చెప్పి యూజ్ చేస్తాను రా మనం ఇక్కడ. బాబా ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో చెప్పేసేయండి. P is equal to power of x, y. మన ఎన్ని వేరియబుల్స్ కావాలరా ఇప్పుడు? How many variables we have to take? Yeah, 3 variables తీసుకోవాలన్నా. x, y, p. 1 second. Hello. లేపా నేను 3 వేరియబుల్స్ తీసుకోవాలరా, ఎక్స్, వై, పి. సో ఎక్స్లోకి వాల్యూ ఇన్పుట్ చేసుకోవాలి, వైలోకి వాల్యూ ఇన్పుట్ చేయాలి, పిని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయాలి మనం. రైట్, స్టార్ట్ చేయండి రా ప్రోగ్రామ్. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h hash include stdio.h hash include math.h hash include math.h. మన 2 హెడర్ ఫైల్స్ తీసుకోండి రా. void main, then I'll take x, y, p. మనం 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను రా. ఇప్పుడు x లోకి వాల్యూ ఇన్పుట్ చేయాలి, y లోకి వాల్యూ ఇన్పుట్ చేసుకోవాలి. సో printf enter x, y, scanf %d %x %y. సో ఇప్పుడు x లోకి వాల్యూ ఇన్పుట్ చేసుకున్నాను, y లోకి వాల్యూ ఇన్పుట్ చేసుకున్నాను. రైట్, నెక్స్ట్ x to the power of y వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలరా. సో P is equal to POW of x, y.
P is equal to POW of x comma y. Now it is calculated the value of P. So P వాల్యూని క్యాలిక్యులేట్ చేసింది, దాన్ని ప్రింట్ చేస్తున్నాను రైట్ ఇక్కడ. సో ప్రింట్ నాకేం కావాలంటే x to the power of y is equal to వాల్యూ కావాలంటే 2 to the power of 3 is equal to 8 అని ప్రింట్ అవ్వాలిరా. సో దాని సింటాక్స్ ఎలా రాస్తానో ఒక్కసారి చూడండి రా. పర్సెంటేజ్ d to the power of percentage d is percentage d x comma y comma p. మనం ఒక్కసారి చూడండి రా. ఏంటి ఫస్ట్ పర్సెంటేజ్ d దగ్గర x వాల్యూని ప్రింట్ చేస్తుందిరా. ఇప్పుడు x వాల్యూని 2 ఇచ్చాను అనుకోండి, 2 to the power of సెకండ్ పర్సెంటేజ్ దగ్గర y ని ప్రింట్ చేస్తుంది, 3 ఈస్ మళ్ళీ p వాల్యూ ఎంత ఉంది, 2 to the power of 3 8 వచ్చింది కదా రిటర్న్ వాల్యూ, ఆ 8 ని ప్రింట్ చేస్తుంది అన్నమాట అక్కడ అది. రైట్ నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. రన్ చేశాను రా. x వాల్యూ 2 ఇచ్చాను, y వాల్యూ 3 ఇచ్చా. నౌ ఇట్ ఈస్ 2 to the power of 3 ఈస్ 8 అని ప్రింట్ అయింది అన్నమాట అక్కడ. సో 2 to the power of 3 ఈస్ 8. That is the output I am going to get now. Is it clear? Note చేసుకోండి రా. మూడు వేరియబుల్స్ తీసుకోవాలి, x, y, p. నోట్ చేసుకోండి అన్న. ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు జాగ్రత్త రాయండి రా. ఏంటది సార్, మ్యాథమెటికల్ ఫంక్షన్ కంటే ముందు ఏమైనా నోట్స్ ఇచ్చారా? ఏం లేదు, లేట్గా వచ్చారా? నోట్ చేసుకున్నారు నాన్నది? స్మార్ట్ తిరుగు రే, పిచ్చిగా మెసేజ్ పెట్టాను, సంపుతామండి. స్మార్ట్ తిరిగి అసలు వేరే దరిద్రంగా ఉంది. డిగ్నిఫైడ్గా ఉండండి రా. చాట్ చేసేటప్పుడు నేను మాట్లాడతా అంతే, మీరెవరు మాట్లాడతలాగా. ఇంటర్మీడియట్ పోలే మీరు, ఇంకా స్మార్ట్ ఏంటది మీ పేర్లు లేవా సరిగ్గా? చక్కగా పెట్టుకోండి అది. రైట్, నెక్స్ట్ ప్రోగ్రామ్ చేద్దాం అన్న. ఇప్పుడు ఎఫ్ మోడ్ ఫంక్షన్ ఉంది కదా, దాని ప్రోగ్రామ్ చేద్దాం రా.
ఎఫ్ మోడ్ ఏం చేస్తుందో చెప్తున్నాం మనం, ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ద రిమైండర్. రిమైండర్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రోగ్రామ్ అని చెప్తున్నాం మనం అక్కడ. సో ఇప్పుడు రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మోడ్ ఆఫ్ ఏ కామా బి. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఇది, ఏని బితో డివైడ్ చేసి రిమైండర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అక్కడ అది. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మోడ్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పి యూస్ చేస్తాం మనం ఇక్కడ. సో ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ కావాలి ఇప్పుడు రిమైండర్ని క్యాలిక్యులేట్ చేయడానికి? 3 వేరియబుల్స్. సో ఏ, బి అండ్ రిమైండర్, రైట్? ఏలోకి బిలోకి వాల్యూస్ ఇన్పుట్ చేయాలి, రిమైండర్ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయాలరా, రైట్? స్టార్ట్ చేయండి అన్న. సో hash include stdio.h, hash include math.h. I'll take a, b and reminder. రైట్? ఎఫ్ మోడ్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పి యూజ్ చేస్తాను రా. సో అప్పుడు రిమైండర్ని క్యాలిక్యులేట్ చేసి ఆర్ఈఎం అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంది అక్కడ. సో ఇప్పుడు అవుట్పుట్ ఏం రాయాలి? I want to get the remainder after dividing a by b. So remainder is equal to percentage d rem. ఇది కావాలంటే రిమైండర్ ఆఫ్టర్ డివైడింగ్ ఏ బై బి అని కూడా రాసుకోవచ్చు కావాలంటే. సార్ ఒకసారి క్వశ్చన్ చెప్పరా సార్? Write a program to find the remainder by using the mathematical function, f mod. మన ఫంక్షన్ అన్నప్పుడు ఎంటీ బ్రాకెట్స్ పెట్టాలరా. By using the method f mod. సో ఏ, బి, రిమైండర్ ఆర్ఈఎం అనే వేరియబుల్ తీసుకున్నాను అన్న. వాల్యూ ఇన్పుట్ చేసా, వాల్యూ ఇన్పుట్ చేశాను, దెన్ రిమైండర్ని క్యాలిక్యులేట్ చేస్తా ఎఫ్ మోడ్ ఆఫ్ ఏ కామా బి. ఆ రిమైండర్ని ప్రింట్ చేశాను అన్నమాట అక్కడ. Is it clear? Now I am running the program. So A value input చేస్తున్నాను 5, B value input చేసా 2, then I am going to get the remainder. అక్కడ రిమైండర్ వచ్చింది 1. ఏనా? నోట్ చేసుకోండి రా.
స్కాన్ఎఫ్లో 2 సెమికోలన్స్ ఉన్నాయా? యా, ఒకటి చాలనా? ఓకే, 1 semicolon is enough. సో ఎఫ్ మోడ్ అనే ఫంక్షన్ని కూడా యూజ్ చేస్తాము అన్నమాట ఇక్కడ. సో ఇవాళ డిస్కస్ చేసిన మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో 2 రాసాము, మిగిలిన కూడా రేపు చూద్దాం. ఒక్కసారి